అసలు సిసలైన ఎన్నికలు పులివెందుల ఒంటిమిట్ట బై ఎలక్షన్స్ సై అంటే సై అంటూ నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాంరా అనే స్థాయిలో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన ఈ ఉప ఎన్నికలు హై వోల్టేజ్ని తలపించాయి. రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కావడం, ఇక్కడ స్థానిక ఎన్నికల్లో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం ఏకగ్రీవం చేసుకోవడం చూసాం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పాన్ని కొడతామంటూ జగన్ చేసిన ప్రయత్నాలకు కౌంటర్గా టీడీపీ నేతలు ఈసారి ఎలాగైనా పులివెందులను కొట్టి జగన్కు జలక్కివ్వాలని ఈ బై ఎలక్షన్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి పులివెందుల ఒంటిమిట్ట బై ఎలక్షన్స్ ఎలా ముగిశాయి, ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి, ఈ బై ఎలక్షన్స్లో చోటు చేసుకున్న హై వోల్టేజ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో ఎన్నికలు అంటేనే ఏ ప్రభుత్వానికైనా, పోలీసులకైనా, అధికారులకైనా కత్తి మీద సామే. ఎందుకంటే జిల్లాలో జరిగిన ఏ ఎన్నికలైనా గతంలో తీవ్ర ఉద్రిక్తతలతో పాటు తలలు పగలాల్సిందే, రక్తం చోటు చేసుకోవాల్సిందే, బాంబులు పేలాల్సిందే. కానీ ఈ ఎన్నికల్లో కొంత మార్పు కనిపించింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. దీనికి కారణం ప్రజల్లో వస్తున్న మార్పు అని చెప్పక తప్పదు. కానీ స్థానిక నాయకుల పరువు ప్రతిష్టల కోసం ఇప్పటికీ అక్కడక్కడ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కోవలోకి వస్తాయి కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట బై ఎలక్షన్స్. నువ్వా నేనా, సై అంటే సై అనే స్థాయిలో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన ఈ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హై వోల్టేజ్ని తలపించాయి. రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే పులివెందుల ఒంటిమిట్టకు జరిగిన రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండే హై వోల్టేజ్ని తలపించాయి. అయితే ఒంటిమిట్ట కంటే పులివెందుల ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కావడం, వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా అక్కడి స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటూ రావడంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏ ఎలక్షన్స్ జరిగినా పులివెందులలో ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుంది. కానీ ఈసారి టీడీపీ అధికారంలో ఉండటం, ఆ పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన సతీమణి లతారెడ్డిని బరిలోకి దింపడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పాన్ని కొడతామంటూ జగన్ చేసిన ప్రయత్నాలకు కౌంటర్గా టీడీపీ నేతలు ఈసారి ఎలాగైనా పులివెందులను కొట్టి జగన్కు జలక్కివ్వాలని ఈ బై ఎలక్షన్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, అటు వైసీపీ ఎలాగైనా ఈసారి పులివెందులలో పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పులివెందుల ఒంటిమిట్ట రెండు స్థానాల్లోనూ టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో ఈ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే పులివెందుల పోరు మాత్రం హోరాహోరీగా జరిగింది. జగన్ ఇలాఖాలో పాకా వేయడం కోసం టీడీపీ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పులివెందులలో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఎర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. అవినాష్ రెడ్డి కూడలి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల కళ్లుగప్పి ఎర్రగుంట్ల నుంచి అవినాష్ రెడ్డి తన వాహనంలో వెళ్లిపోయారు. సింహాద్రిపురం వైపు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన్ను వెంబడించారు. పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి కోసం గాలించారు. ఈ క్రమంలో ఆయన పులివెందుల వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఆయన్ని నిర్బంధించారు. అయితే అవినాష్ వ్యవహార శైలిని తీవ్రంగా పరిగణించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ వైసీపీ కార్యాలయానికి వెళ్లి ఎంపీతో మాట్లాడారు. తప్పించుకుని ఎలా వస్తారని అవినాష్ను నిలదీశారు. అనంతరం ఆయన్ను అక్కడే నిర్బంధించారు. సాయంత్రం 5 గంటలకు డీఎస్పీ కార్యాలయానికి ఆయన్ను తీసుకెళ్లారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్లు ఖర్చు, ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు.
ముక్కు పుడకలంట, చీరలంట, ఏమేం తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దీనికోసం ఎక్కడ ఇదవుతుందో, ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములోంచే, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు. ఒక రకంగా ఉండపోత మాదిరి. ఇప్పటికీ చీరలు పంచుతానే ఉన్నారు, ఇప్పటికీ ముక్కు పుడకలు కూడా పంచుతూ ఉన్నారు. అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా, వచ్చేది మా గవర్నమెంట్ అని బెదిరిస్తూ, ఒకవైపు బెదిరిస్తూ పోలీసు అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం, అది వినకుంటే బెదిరివ్వడం, ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా 35 ఏళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతూ ఉంటే, ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం, మేమేదో దుర్మార్గాలు చేస్తానట్టు అంతా చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సొమ్ముతో 100 కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార టీడీపీ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇందులో భాగంగా మంత్రులు విమర్శల దాడి పెంచారు. పులివెందులలో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. పులివెందులలో కూడా వైసీపీ ఓటమి ఖాయమని, వారు జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఓటమిని జీర్ణించుకోలేకే రెక్కింగ్ చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. లా అండ్ ఆర్డర్ కాపాడుతూ ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారన్న మంత్రి చట్టం తన పని తాను చేసుకుపోతోందని పేర్కొన్నారు. వైసీపీలాగా తాము ధర్నాలు గొడవలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. అయితే పులివెందులలో వైసీపీ నేతలు కార్యకర్తలు హల్చల్ చేశారా? కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఎందుకు నిర్బంధించారు? అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడప జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి అదృశ్యమయ్యారా? అవినాష్ను వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు అవినాష్ ఎక్కడ దొరికారు? అవినాష్ ముందే వైసీపీ కార్యకర్తలకు డీఎస్పీ ఏమని వార్నింగ్ ఇచ్చారు? పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలింగ్ నిర్వహణపై ఎందుకు అదే పనిగా ఆరోపణలు చేశారు? ఓటమి భయంతోనే వైసీపీ నేతలు టీడీపీపై, అధికారులపై, చివరికి ఈసీపీపై కూడా ఆరోపణలు గుప్పించారా? అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్తో కలిసి టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల కళ్లుగప్పి పులివెందుల వైసీపీ కార్యాలయానికొచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అదే ఆఫీసులోనే నిర్బంధించారు. దీంతో అక్కడికొచ్చిన వైసీపీ కార్యకర్తలను వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు వినిపించుకోకపోవడంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో అసహనానికి గురైన డీఎస్పీ కోయ ప్రవీణ్ వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. కాల్చి పాలిస్తా నా కొడక, ఏమనుకుంటున్నావో, యూనిఫామ్ ఇక్కడ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరోవైపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మూకలు రెచ్చిపోయారని, ఓటర్లను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు శతవిధాలా ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. దాడులకు సైతం తెగబడుతున్నారని, పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని, ఓటు వేసేందుకు కానేపల్లె నుంచి
అచ్చవల్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. ఓటు వేయడానికి వెళ్తున్న వారి కారును ఆపి రౌడీయిజం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దంటూ కేకలు పెడుతూ వైసీపీ గూండాలు కారును ధ్వంసం చేశారని, దాంతో ఓటర్లు తీవ్ర భయభ్రాంతులకు భయాందోళనకు గురయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు ఒంటిమిట్టలోని చింతరాజుపల్లె, రాజపల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చింతరాజుపల్లె పోలింగ్ బూత్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బూత్లో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కనంపల్లిలోనూ పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకొచ్చారంటూ స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. అయితే పులివెందులలో ఉన్న 15 పోలింగ్ బూతులు అత్యంత సమస్యాత్మకం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని అధికారులు, టీడీపీ నేతలు, స్థానికులు చెబుతున్నారు. ఉదయం కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొంతమంది తమను ఓట్లు వేయనివ్వడం లేదని ఆరోపించారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. పలు బూతులలో ఓటర్లు ఉదయమే వచ్చి బారులు తీరారు. మధ్యాహ్నానికి 50% వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రానికి 80 నుంచి 90% వరకు పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీల కీలక నేతలెవరూ పోలింగ్ స్టేషన్ల వద్దకు పోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఒంటిమిట్టలోనూ పోలింగ్ చెదురుముదురు ఘటనల మధ్య ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నానికి 50% వరకు పోలింగ్ నమోదయ్యింది. పులివెందులతో పోలిస్తే ఒంటిమిట్టలో రెట్టింపు ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ చేస్తున్నారని రెండు వైపులా ఆరోపించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలింగ్ నిర్వహణపై అదే పనిగా ఆరోపణలు చేశారు. తమ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఓసారి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. అయితే పట్టణాల్లో దొంగ ఓటర్లను గుర్తుపట్టడం కష్టం. కానీ పల్లెల్లో అయితే దొంగ ఓటర్లు ఎవరో, తమ ఊరి వాళ్లు ఎవరో ఏజెంట్లు సులువుగా గుర్తుపట్టేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఉన్నారని, స్థానికేతరులు ఆయా గ్రామాల్లోకొచ్చి ఓట్లేసే పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు ఓటమి భయంతోనే ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా పులివెందుల, ఒంటిమిట్టల్లోనే పోలింగ్ ను పర్యవేక్షించారు. పులివెందులలో పోలింగ్ విషయంలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా పార్టీ నేతల అనుచరులను అదుపులో ఉంచుకోవాలని డీఐజీ కోయ ప్రవీణ్ అవినాష్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఒంటిమిట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు హల్చల్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సహా పలువురు నేతలు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. కుర్చీలు, బారికేడ్లను తోసేసి లోపలికి చొచ్చుకెళ్లారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ నేతలను చెదరగొట్టారు. పులివెందులలో జరిగిన పోలింగ్లో అధికార పార్టీ టీడీపీ అవకతవకలకు పాల్పడిందా? వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను టీడీపీ నేతలు తరిమి కొట్టారా? వైసీపీ నేతలు ఈసీకి ఏమని ఫిర్యాదు చేశారు? పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలు చేస్తుందని వైసీపీ నేతలు ఎందుకు ఆరోపిస్తున్నారు? పులివెందులలో వైసీపీని ఓడించి జగన్ పని అయిపోయిందనే ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తుందా? అంబటి రాంబాబు ఎందుకు ఆవేదన చెందుతున్నారు? పులివెందులలో ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం సక్సెస్ అయిందా లేక నిర్వీర్యమైందా? అధికారులు ఏం చెబుతున్నారు? మరోవైపు పులివెందులలో పోలింగ్ తీరును వైసీపీ తప్పుబట్టింది. ఎన్నికల సంఘం నిర్వీర్యమైందని, ఓటర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి హేమంత్ ఆరోపించారు. తమ ఏజెంట్లను కూటమి నేతలు తరిమి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రానివ్వడం లేదని, పోలింగ్ సక్రమంగా జరిగితే గెలుపు తనదేనని హేమంత్ చెప్పుకొచ్చారు. పోలింగ్ బూతుల్లోకి మా ఏజెంట్లను వెళ్లనివ్వడం లేదని వైసీపీ నేత సతీష్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎస్సీసీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలు చేస్తోందని, ఈసీ తక్షణమే స్పందించాలని ఈసీని కోరారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి అనుమతించేది లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్లు
మా ఏజెంట్లను బయటకి లాగేశారని మండిపడ్డారు. కొన్ని చోట్ల మా ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఇలాంటి దారుణమైన ఎన్నిక జరగలేదన్న అంబటి పులివెందులలో ఓడించి జగన్ పని అయిపోయిందనే ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు, ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ముందు జాగ్రత్తగా పలువురు టీడీపీ, వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు, వృద్ధులు సైతం బారులు తీరినట్లు అధికారులు, స్థానికులు చెబుతున్నారు. వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం నుంచే చురుగ్గా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మైక్ ర్యాలీలపై నిషేధం విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో 35 సంవత్సరాల తర్వాత రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి పులివెందుల ఒంటిమిట్టలో చెదురుమదురు ఘటనలు మినహా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57% పోలింగ్, ఒంటిమిట్టలో 66.39% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 లోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కడపలోని ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు. ఎన్నికల ఫలితాలను ఈ నెల 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను, హై టెన్షన్ను, హై వోల్టేజ్ని క్రియేట్ చేశాయి. పోలింగ్ కూడా అంతే స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే పులివెందులలో ఎన్నడూ లేని విధంగా రెగ్గింగ్ జరగకుండా పోలింగ్ జరగడం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు పోలీసులు, అధికారులు, ప్రజలు సహకరించడం చారిత్రాత్మకమే అంటున్నారు. ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పులివెందుల ఫలితం ఎవరిని వరిస్తుందని ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే సర్వేలు మాత్రం అధికార టీడీపీ పులివెందులలో పసుపు జెండా ఎగరవేస్తుందని చెబుతున్నాయి. అదే గనుక జరిగితే అంబటి రాంబాబు చెప్పినట్లు జగన్ పని అయిపోతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేమైనా పులివెందుల ఒంటిమిట్టలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో 2 రోజుల్లో తేలిపోనుంది.